సో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం డెవలప్మెంటే కాకుండా సోషల్ ఈక్వాలిటీ, అదే కాకుండా స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఎడ్యుకేషన్, అందరి హెల్త్ కేర్ కోసం ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఒక విజనరీ లాగా స్టేట్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత రెండున్నర ఏళ్ళు కరోనా వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని ఇంత మంచి ప్రోగ్రెసివ్ స్టేట్లో ఉంచి దాన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మన రాష్ట్రానికి జగన్ గారు కావాలనుకుంటున్నారు. ఆడదాం ఆంధ్రకి సంబంధించి ఎలా ప్రచారం చేయబోతున్నారు? సో ఆడదాం ఆంధ్ర అనేది చాలా మంచి ఇనిషియేటివ్. మొత్తం స్టేట్ అందరినీ కూడా అన్ని భేదాలు పక్కన పెట్టి అన్నిటికీ అతీతంగా అందరూ ముందుకొచ్చి స్పోర్ట్స్ అనేది మొత్తం సొసైటీని యునైట్ చేస్తుంది. కాబట్టి అదే కాకుండా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు కూడా దాని నుంచి బయటకు వస్తారని, మంచి స్థాయికి వెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను. విద్యకి సంబంధించి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారు, యువతకి ఏం సూచిస్తారు? మీరు విద్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, యువతకి ఏం సూచిస్తారు మీరు? యువతకి ఏం లేదండి, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు ఫాలో కావాలి. గవర్నమెంట్ జగన్ గారు ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. సార్, మరేపు విద్యకు సంబంధించి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఈనాడు కానీ ఎల్లో మీడియా కానీ ట్యాబుల విషయంలో కానీ విష ప్రచారం చేస్తారు, ఏమేమి చేస్తారు? ప్రచారం అనేది ట్యాబులతో కాదు మొదలైంది, నాడు నేడుతో. 70 సంవత్సరాల తర్వాత ఈరోజు స్కూల్స్ కనీసం కాలు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్లో దాదాపు 4-5 లక్షలు స్టూడెంట్స్ మానేసి చివరికి గవర్నమెంట్ స్కూల్కి తిరిగి రావడం జరిగింది. అది నిజంగా ఆంధ్ర రాష్ట్రం గర్వపడే దినం. ఈరోజు భవిష్యత్తు బాగు చేయడానికి అన్ని విధాల కృషి జరుగుతుంది. కేవలం ఓటేసేవాడు ఓటేపించుకోవడానికే కాదు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజానికాని భవిష్యత్తు బాగు చేయాలని ఆలోచనతో ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టినా, మధ్యాహ్నం మంచి ఆహారం పెట్టినా, స్కూల్లో ఫర్నిచర్ పెట్టినా, లేకపోతే టాయిలెట్స్ బాగు చేసినా, మినరల్ వాటర్ సప్లై చేసినా, ఈరోజు ప్రతి స్కూల్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లాగా తయారు చేసి, స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే లేని వాడికి, లేబర్ వాడికి కాదు, ప్రతి ఒక్కరూ రావాలి, అందరూ కలిసి మెలిసి మన సమాజంలో పైకి రావాలి అన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నారు. వై నాట్ 175 అంటానికి ఇది ఒక కారణం అని మీరు అందరూ తెలుసుకోవాలి.